మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం జూలై నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మనం ముఖ్యంగా చూసినట్టయితే మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో బుధుడి యొక్క రెట్రాగ్రేషన్ అనేది ఇక్కడ మనకి మెయిన్గా 24వ తారీఖు వరకు కూడా జరుగుతుంది. బుధుడు వక్రంలో ఉన్నారు. అలాగే రవి కూడా ఇక్కడ మిథునం నుంచి కర్కాటక రాశిలోకి రవి యొక్క సంచారం మొదలైంది. ఇక కుజుడు వృషభంలో, మిథునంలో బుధుడు, రవి గురులు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్రుడు సింహరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, మేన రాశిలో శని యొక్క సంచారం అనేది నడుస్తూ ఉంది. సో ఇక్కడ మనం చూస్తే మేజర్గా చంద్రుని యొక్క సంచారం చూస్తే కనుక కన్యా, తులా, వృశ్చికం 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మేజర్గా ఇక్కడ ఈ చంద్రగమనం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల గోచారం ఆధారంగా ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి రాశిలో శుక్రుడు, దశమంలో కుజుడు, లాభంలో బుధుడు 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి మేజర్ కనిపిస్తూ ఉంది. రాశిలో శుక్రుడి యొక్క సంచారం, యాక్చువల్లీ కేతు ఉన్నాడు రాశిలో. సో కేతు ఉండటం వల్ల వీళ్ళకి అసలు నేను ఎలా ఉంటే అంటే ఇప్పుడు నన్ను ఎవడు పట్టించుకుంటాడు అని ఒక రకమైన ఫీలింగ్ ఏంటి వచ్చేస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో వీళ్ళకి మళ్ళీ లేదు నేనేంటి ఇలా ఉన్నా, సో కొంచెం మన అపీరెన్స్ మార్చుకోవాలి అనే ఒక రకమైన ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుంది. సో మైండ్ కొంచెం అన్ఫోకస్డ్గా ఉన్న వాళ్ళు ప్లెజెంట్ చేసుకోవడానికి ఇలాగ అసలు మీ పర్సనాలిటీ మీద అసలు మీరు ఎవరైతే ఫోకస్ చేయని వాళ్ళకి కొంచెం ఫోకస్ చేయటానికి ఈ టైంలో ఇక్కడ కొంతవరకు వీళ్ళకి ఎలాంటి చేంజెస్ కొన్ని కనిపిస్తుంటాయి. అలాగే దశమస్థానంలో కుజుడి యొక్క సంచారం, అసలు సింహరాశికి అద్భుతమైన ఫ్రెండ్లీ ప్లానెట్, మంచి యోగకారకుడు కూడా కుజుడు. సో అలాంటి కుజుడు ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా దశమస్థానంలో ఉండడం, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మీరు ఫుల్ ఫోకస్డ్గా ముందుకెళ్ళడానికి సంబంధించి చాలా వరకు స్ట్రెంగ్త్ని ఇక్కడ క్రియేట్ చేయడానికి ఈ రాశికి కుజబలం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్గా సింహరాశి వాళ్ళకి సంబంధించి లాభస్థానంలో బుధుడు చాలా వరకు కూడా మంచిగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా రిట్రాగ్రేషన్లో ఉంది. సో కాబట్టి ధనపరమైన విషయాల్లో కొంత తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంచెం ఆచితూచి కొంచెం నెమ్మదిగా డెసిషన్ తీసుకోవటం వల్లే మీకు ఇంకొంచెం ప్రాఫిట్లు అనేవి వచ్చే ఆస్కారం ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ప్రాఫిట్ రాకపోయినా మీరు కొంచెం డిలేగా ఆలోచించి తీసుకునే వాటి మీద మీకు ఎక్కువగా ఫైనాన్షియల్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కొంచెం ప్లస్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మెయిన్గా మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది జనరల్గా, అలాగే తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే రాశి అధిపతి శుక్రుడు కూడా రాశిలో ఉన్నాడు. చక్కగా మంచి వారం స్టార్టింగ్ మంచి విల్ పవర్తో మంచి స్ట్రెంగ్త్ అండ్ మైండ్తో ఆలోచించి ముందుకెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. మంచి విల్ పవర్తో ఎటువంటి టాస్క్ అయినా సరే మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీ అపీరెన్స్ని మార్చుకుంటూ మంచి ప్లెజెంట్గా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంచుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 19 ఇక్కడ 21, 22, 23 తారీఖుల్లో. సో అట్ ద సేమ్ టైం శుక్ర శనివారంలో మనం చూసినట్టయితే కనుక 1000 స్థానంలో ఇక్కడ మెయిన్గా చంద్రుడు చతుర్థంలో అక్కడ నీచలో ఉన్నారు. చతుర్థ స్థానంలో నీచ చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే సమ్ స్ట్రెస్ ఫీల్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని అనవసరమైన ఖర్చులు ఇంటి పరంగా కూడా, వాహనాల పరంగా కానీ, ఇంటి పరంగా కానీ, కుటుంబ సభ్యులకి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రాశి వాళ్ళకి హైలైటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కూడా కొంచెం వీళ్ళు కేర్ తీసుకోవడం అనేది మంచిది.
మెయిన్గా అష్టమ శని దోషం నడుస్తూ ఉంది సింహరాశి వాళ్ళకి, అలాగే వ్యయ గురు దోషం కూడా కనిపిస్తూ ఉంది. ఈ రెండు దోషాలు ఈ రాశి వాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ అయిన దోషాలని చెప్పాలి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, ప్రతి గురువారం దత్తాత్రేయుడి గురిని దర్శించుకోవటం, అలాగే శని గురు నవగ్రహ శాంతి మంత్రాలు చదవటం, నల్ల నువ్వులు ఒక కేజింబావు ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వటం కానీ, కేజింబావు శనగలు ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం కానీ చాలా మంచిది. కుదరని పక్షంలో నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోండి, చక్కగా మన డిస్క్రిప్షన్లో కూడా అవి ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.